కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దులే. తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేదు. హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుమాస్ వెల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నా. ఏంటి బ్యాకెండ్ అంతా చీకటిగా ఉంది. ఎక్కడికొచ్చానా అనుకుంటున్నారా? ఏం లేదండి. చిన్న బర్త్‌డే పార్టీకైతే వచ్చాను. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్‌ది బర్త్‌డే అనమాట. సో, తన ఫస్ట్ ఇయర్ బర్త్‌డే అంట. లైక్ మ్యారేజ్ అయిన తర్వాత. సో, తను ఒక సర్ప్రైజ్‌గా ప్లాన్ చేశారు ఆ బ్రదర్. సో, మమ్మల్ని గూడా అంటే లైక్ నన్ను ఇయన్నీ అండ్ సాత్విక్ అండ్ సహస్రాని కూడా ఇన్వైట్ చేశారు ఆ బర్త్‌డే పార్టీకి. సో, మేమందరం అయితే 10:30కి మాట మాకు స్లాట్ ఇచ్చారు వాళ్ళు. సో, 10:30కి అయితే మేము బర్త్‌డే పార్టీ దగ్గరికే వచ్చేసాము. చూసారు కదా! ఫ్రెండ్ వెళ్తుంది. తనదే అనమాట బర్త్‌డే. సో, ఈ బర్త్‌డే పార్టీ ఎక్కడంటే మియాపూర్‌లో అండి. బిన్స్ అండ్ బజ్ అని చెప్పి ఒకటి ఉంది. సో, అది ఒక ప్రైవేట్ థియేటర్ అనమాట. చాలా చాలా బావుంది యాక్చువల్లీ. లోపలైతే సూపర్ ఉంది. మియాపూర్‌లో 4థ్ ఫ్లోర్ అనమాట. రిలయన్స్ ట్రెండ్ పైన కిందన రిలయన్స్ ట్రెండ్ ఉంటది. అండ్ ఆపోజిట్ కేస్ బైకర్స్ అనమాట. మూవీ స్క్రీనింగ్స్ అని అవన్నీ ఇచ్చారు లోపల. నాకైతే డెకరేషన్ చాలా బావుంది. ఇక్కడ ఐ థింక్ ఒక 5 ఓ 6 రూమ్స్ లాగా ఉంది. సో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ పెట్టారనమాట వాళ్ళు. బ్లిజ్ అని, సఫైర్, స్పెక్ట్రా అని చెప్పి, రోజ్‌లెన్ అని చెప్పి ఇలాంటి నేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, మనం చూజ్ చేసుకున్న డెకరేషన్ వచ్చేసి బ్లిజ్ అనే దాంట్లో ఉంది. సో, వీళ్ళు ఆల్రెడీ డెకరేషన్స్ అన్నీ ఉంటది. ఒక 6, 7 ఐటెమ్స్ ఇస్తారనమాట. లైక్ ఆ థీమ్స్ ఇస్తారు మనకి. మనకి ఎలాంటిది కావాలంటే అలాంటిది చూజ్ చేసుకుంటే ఆ పర్టిక్యులర్ రూమ్ అనేది మనకి అలొకేట్ చేస్తారు. ఆ పర్టిక్యులర్ స్లాట్‌కి మనం వచ్చి ఒక 2, 3 అవర్స్ అక్కడ స్పెండ్ చేసుకొని వెళ్ళొచ్చు. సో, ఇది చూస్తున్నారు కదా! ఈ హార్ట్ షేప్‌లో మనకి 20 ఫోటోస్ అయితే మనల్ని అడుగుతున్నారు. సో, ఆ 20 ఫోటోస్ అయితే మనం ఇచ్చేసాము. సో, మొత్తం సిట్టింగ్ వచ్చేసి ఒక 10 మెంబర్స్ అండి. సో, ఇది మేము 4 మెంబర్స్ వచ్చాము. ప్యాకేజ్ అనమాట. 4 మెంబర్స్‌కి వచ్చేసి 4500 ప్యాకేజ్ అనమాట. సో, నెక్స్ట్ హెడ్ కౌంట్ బట్టి పెరుగుతుంది. ఒక్క పర్సన్‌కి ఇంత అని చెప్పి. అండ్ పిల్లలకి గూడాన ఒక్కొక్క పిల్లలకి అంటే 2 ఇయర్స్ లోపు అయితే ఓకే. 2 ఇయర్స్ దాటిన పిల్లలకి 200 పర్ హెడ్ కలెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. సో, డెకరేషన్ అయితే అదిరిందనమాట. ఫుల్ ఆన్ మెటాలిక్ బెలూన్స్ అండ్ వెనకాతల కూడా హార్ట్ సింబల్, హ్యాపీ బర్త్‌డే థీమ్ చాలా చాలా బావుంది. లోపల స్క్రీన్ కూడా ఇచ్చారనమాట. మూవీ స్క్రీనింగ్ ఇచ్చారు మనకి పెద్దది థియేటర్ లాగా. సో, దాంట్లో మన ఛానెల్ అయితే ఒకసారి పెట్టేసాను. కొంచెం బావుంటుంది గదా! సౌండ్ అని చెప్పి. సో, ఒకసారి చెక్ చేస్తున్నా ఎట్లా వస్తుందా అని చెప్పి. చూసారు కదా! అండ్ బొజ్జలో కొంచెం ఆకలేస్తుందని చెప్పి మేమైతే ఆ మెనూ కార్డ్ తీసుకొని ఆర్డర్ చేసాము. ఇక్కడ వాళ్ళ మెనూ కార్డ్ పైన స్కానర్ ఉంటది. మనం డైరెక్ట్ స్కాన్ చేసుకొని ఆర్డర్స్ అన్నీ ప్లేస్ చేయొచ్చు. మేమైతే చికెన్ మోమోస్ అండ్ చికెన్ పిజ్జా ఆర్డర్ చేసాము. చికెన్ మోమోస్ చాలా బావున్నాయి. పిజ్జా మాత్రం అస్సలకి బాలేదు టేస్ట్. సర్లే గదా! ఆకలేస్తుంది ఏదో ఒకటి పంపియాలి కదా! అని చెప్పి పంపిస్తున్నాం. మా ఇష్యూ బాబు అసలు అదేంటి అని చెప్పి చూస్తున్నాడు. ఈ బాబు ఫుల్ వెజిటేరియన్ అండి. అసలకి ఇప్పటివరకి నాన్ వెజ్ ఎట్లా ఉంటుందో కూడా టేస్ట్ తెలీదు. సర్లే కదా అని చెప్పి చికెన్ పిజ్జా టేస్ట్ చేశాను. అదేదో మ్యాంగో పీస్‌లాగా సంథింగ్ ఏదో పీస్‌లాగా ఉంది కిందన. వామ్మో! ఉంది తినంగా పుల్లగా ఉంది లిటరల్లీ అస్సలకి బాలేదు. యెస్. ఇంకా సహస్ర గాని, నేను గాని మేమంతా చాలా ఎంజాయ్ చేశామనమాట. సో, 12కి తన బర్త్‌డే కాబట్టి అంటే ఐ మీన్ 12కి విష్ చేయాలి కాబట్టి అంతవరకి కొంచెం ఫన్ చేసుకోవాలి గదా! సో, సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేయటం అలా అన్నీ చేశామనమాట. ఆ సీట్ అయితే ఇషాన్‌కి సహస్రకి ఎగ్జాక్ట్‌గా సరిపోయిందది. చిన్నది గదా అని చెప్పి. అండ్ ఇక్కడ చూసారు కదా! కేక్ కూడా లైక్ మన ప్యాకేజ్‌లో కేక్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. సో, వాళ్ళు చాలా ఫ్లేవర్స్ అనేది ఇస్తారు. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఫ్లేవర్ వచ్చేసి బటర్ స్కాచ్. చూసారు కదా! బెలూన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది. వాళ్ళు ఫస్ట్ టైమ్ మాకు డోర్ ఓపెన్ చేయంగానే చెప్పారు లైక్ కిడ్స్ ఉన్నారు కదా! సో, యూ బీ కేర్‌ఫుల్ అని చెప్పి, ప్లీజ్ బీ కేర్‌ఫుల్ అని చెప్పి. ఎందుకంటే నాకు తెలిసి ఆ బెలూన్స్ అన్ని బ్లాస్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు చేసుకోవాలి గదా! సో, నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఈవెంట్ ఉండుంటది వాళ్ళకి. సో, నాకైతే ఈ లైటింగ్ ఇదంతా వెనకాతలది చాలా చాలా నచ్చింది. ఇంకా సోఫాస్ రిక్లైనర్ అనుకున్నాను నేను. బట్ అది కాదు. బటన్స్ ఎక్కడున్నాయని తెగ నొక్కేస్తున్నాను. నార్మల్ సోఫాసే. సో, లైటింగ్ అంతా ఆఫ్ చేసేసరికి ఇట్లా ఉండింది. సో, సూపర్ అంటే సూపర్ ఉండింది మాట. ఇంకా మనకి ప్రాప్స్ కూడా ఇచ్చారు. లైక్ గాగుల్స్ లాగా ఇంకా హ్యాపీ బర్త్‌డే అదంతా ఇచ్చారు. క్రౌన్ గానీ, సో, అవన్నీ గూడా మనం పెట్టుకోవచ్చనమాట. అక్కడే పక్కనే ఇచ్చేశారు. చూసారు కదా! ఒక చిన్న బాస్కెట్ లాగా ఉంది. సో, దాంట్లో అయితే అవన్నీ పెట్టున్నాయి. సో, మాకు ఫస్ట్‌లో తెలియలేదు. లాస్ట్‌లో తీసుకున్నాం. యెస్! ఎగ్జాక్ట్‌గా టైం అయితే 12 అయింది. ఇట్స్ టైమ్ టు విష్ హర్ అనమాట. సో, ఈ బ్రదర్ వాళ్ళ వైఫ్‌కి ఇట్లా నీ మీద కూర్చొని ప్రపోజ్ చేశారనమాట.
సో, అలా తను ఎక్స్‌పెక్ట్ చేస్తుందట ఎప్పటినుంచో. బట్ అది ఎప్పుడు కాలేదు. బర్త్‌డే గదా! సో, తను ఇప్పుడు ఇలా చేసేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. తన నేమ్ వచ్చేసి లక్ష్మి. అండ్ ఇక్కడ ఫోటోస్ కూడా అవైలబుల్ అనమాట. మనకి ప్యాకేజ్ మొత్తానికి ఒక 20 ఫోటోస్ అయితే ఇస్తారు. సో, ఇది కూడా స్లాట్ అనమాట. మనకి ఎగ్జాక్ట్‌గా 11:55కి వస్తాము అని చెప్పన్నారన్నమాట. సో, 20-30 ఫోటోస్ అయితే క్లిక్ చేస్తారు. ఆ క్యాప్చర్ చేసిన ఫోటోస్ అన్నీ మనకి వాట్సాప్‌లోకి లింక్ అనేది షేర్ చేస్తారన్నమాట స్పాట్‌లో. చూసారు కదా! ఫోటోకి కొంచెం పోజులైతే ఇస్తున్నాము. యెస్. నేను కూడా కాసేపయితే లైక్ ఫోటోస్ తీసుకున్నాం. అండ్ వీడియోస్ కూడా కొంచెం క్యాప్చర్ చేసుకున్నాము. అండ్ చూస్తున్నారు కదా! ఇది ఆ ఫోటోగ్రాఫర్ తీసిన పిక్ అనమాట. సో, నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్ బానే తీశారు. పర్లేదు. అండ్ ఇట్స్ టైమ్ టు స్టెప్ ఔట్ ఫ్రమ్ దేర్ అనమాట. మేమైతే అక్కడి నుంచి బయటికి వచ్చే టైం అయితే అయింది. ఆల్మోస్ట్ 1 అయింది. 1 వరకి అయితే అక్కడే స్పెండ్ చేసాం మేము. సో, చూస్తున్నారు కదా! బయటకైతే వచ్చేసాము. చూసారు కదా! మనమైతే బయటికి వచ్చేసాము ఇంకా. సో, బయట కూడా ఒక ఆర్చ్‌లా ఉండింది. యాక్చువల్లీ ఇది 4థ్ ఫ్లోర్ కదా! మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళాలి. కింద మొత్తం అంతా క్లోజ్ అయిపోయి ఉందనమాట ఫ్రంట్ అంతా. సో, మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. కింద ట్రెండ్స్ అదంతా ఉంది. మేము సరదాగా అద్దంలో నుంచి బట్టలు కూడా అన్నీ కాసేపు చూసామనమాట. అనిపించింది. సహస్ర నడుస్తుంది కదా! ఇషాన్ కూడా ఫ్రంటే వస్తున్నాడని చెప్పి చూస్తే ఇషాన్ బాబు మిస్ మాట. సో, సడెన్‌గా నేను వెనకతలు తిరిగి చూస్తుంటే వస్తున్నా నేనే వస్తున్నా అని చెప్పి మా వాడు వచ్చేస్తున్నాడనమాట. వీడు నడవడం బాగా తక్కువ. యాక్చువల్లీ ఎప్పుడు పీటీ ఉషాలాగా పరిగెడుతూనే ఉంటాడనమాట. యెస్. ఇప్పుడైతే మేము ఫుడ్ తినడానికి వెళ్తున్నాము. మోస్ట్‌లీ ఎంఎం ట్రీకి వెళ్దాము. మండీ తిందాము అని చెప్పి అనుకుంటున్నాము. టైం అయితే కొంచెం అయింది. చూపిస్తా ఎంత అయిందో. ఎంఎం ట్రీ దగ్గరకైతే వచ్చేసాము. ఇట్స్ అన్ అరేబియన్ ఫుడ్ కోర్ట్ అనమాట. లాస్ట్ టైం మేము వెళ్ళిన లైక్ ఎంఎం ట్రీ ప్లేస్ వేరు, ఈ ప్లేస్ వేరు. సో, అంబియన్స్ అయితే లైక్ సేమ్ అనమాట. ఎంఎం ట్రీ బ్రాంచెస్ కాబట్టి ఇంకా లింగంపల్లి, గచ్చిబౌలి ఇవన్నీ మనకున్నాయి కాబట్టి సో, దాంట్లో మేము లాస్ట్ టైం వెళ్ళిన ప్లేస్ కూడా వేరు. అండ్ ఇక్కడ కూడా చాలా బాగుండింది. అండ్ ప్లేస్ కోసం సర్చ్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా! మనకు ఆల్రెడీ ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా! సో, వాళ్ళు ఫినిష్ చేసుకుని వచ్చి హైదరాబాద్ వాళ్ళు విన్ అయ్యారని చెప్పి వాళ్ళంతా పార్టీ చేసుకుంటున్నారనమాట. సో, ఫస్ట్ క్రౌడ్ అంతా వాళ్ళనే ఉన్నారు. సో, వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము వచ్చామనమాట లోపలికి యాక్చువల్లీ. ఇషాన్ అయితే అస్సలకి ఆపలేకపోయాం ఇక్కడ. సో, ఇక్కడ మేము చికెన్ మొగలై గ్రిల్ ఆర్డర్ చేసామనమాట. నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్ లాగా ఉండింది. సో, నాకు కొంచెం పెప్పర్ అది కొంచెం పైన ఎక్కువ హెవీగా చల్లారు అనిపించింది. మనం 0 స్పైసెస్ కదా! సో, అందుకే మనకు కొంచెం స్పైసీ అనిపించింది. పర్లేదు తినొచ్చు. ఇక్కడైతే షట్టర్ కిందకి వేసేస్తున్నారు. ఎందుకంటే టైం ఆల్మోస్ట్ 1:24 అయిందనమాట. సో, ఆ టైంకి బయట ఎందుకు అంటే లైక్ కొంచెం రిస్కీ అని చెప్పి అదైతే క్లోజ్ చేస్తున్నారు. ఫ్రంట్ పార్ట్ అంతా క్లోజ్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ మేమైతే చికెన్ జ్యూసీ మండీ ఆర్డర్ చేసామన్నమాట. ఇక్కడ ఏం జరిగిందంటే 4 జ్యూసీ పీసెస్ ఇస్తారు మనకి చికెన్. బట్ ఇక్కడ 2 జ్యూసీ పీసెస్ కనిపిస్తున్నాయి మీకు. మిగతా 2 డ్రై కనిపిస్తుంది. అయిపోయిందని చెప్పి అన్నారన్నమాట. జ్యూసీ పీసెస్ అయిపోయినాయి సార్. సో, మీకోసం డ్రై పీసెస్ అయితే 2 చేసాము అని చెప్పి. నాకు అది కొంచెం బెటర్ అయింది. ఎందుకంటే జ్యూసీ చాలా స్పైసీ ఉండిందంట. సో, నేను నార్మల్ పీస్ తిన్నాను. అండ్ కిల్లీ చాలా మ్యాండేటరీ థింగ్ ఫర్ మీ మాట. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై సప్పర్ అది నేను కన్ఫామ్గా తీసుకుంటాను బయటకు వెళ్తే. చాలా చాలా ఇష్టం. ఎంఎం ట్రీలో ఇంకా స్పెషల్ అనమాట నాకు. ఇషాన్ చూసారు కదా, టాపిక్ కిడ్స్ సార్ పైన కూర్చున్నాడు. అల్లరి చేస్తున్నారని చెప్పి వాడిని అరెస్ట్ చేశారనమాట అక్కడ. సో, వాడు చేసిన టార్చర్ ఉంది. ఇంకా అసలుకి జంబలు అక్కడ జారుమిటాయే. అసలుకి టార్చర్ చూపించాడు. ఫుడ్ కూడా తినలేదు అసలుకి. ఇతను మేనేజర్ అనమాట. సో, అతనితో కూడా ఫుల్గా ఆడుకున్నాడు ఇషాన్. అతనైతే ఫుల్గా హగ్ చేసుకుని ఇషాన్ని కిసెస్ పెట్టేసి ఫుల్గా ఇంకా అసలుకి అమ్మో చాలా చాలా అల్లరి చేశారు ఇద్దరునా.
టైం చూసారు కదా ఎంత అయిందో 1:53. మేము ఇంటికి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా 2:45 అయిందనమాట. కొంచెం పతనాలు చేసుకుని వెళ్ళేసరికి. ఇదన్నమాట ఈరోజు మన వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.